సో ఇప్పుడు మీరు అంటున్నారు రిలయబుల్ బ్రాండ్స్ అని ఇంకొకటి అని. ఏ బ్రాండ్ అయినా సరే అది లైక్ బాగున్న బ్రాండ్స్ అయినా, కాస్ట్లీ బ్రాండ్ అయినా, నార్మల్ బ్రాండ్ అయినా కూడా మిమ్మల్ని కలవకుండా లైక్ డాక్టర్స్ని కలవకుండా డైరెక్ట్గా యూస్ చేయడం ఎంతవరకు సేఫ్ అంటారు? సో ఒక క్లెన్జర్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ వరకు ఎప్పటికీ కొంచెము ఓకే. వాళ్ళు ఓన్‌గా వాడినా గూడా పర్వాలేదు అనిపిస్తుంది. కానీ ఎప్పుడు చేంజ్ వస్తుందంటే అందరిప్పుడు మా దగ్గరికి రాకముందుకే ఒక నియాసినమైడ్, ఒక వైటమిన్ సి, ఒక హైలూరోనిక్ యాసిడ్ ఈ 3 ఉంటాయి. అండ్ ఏజింగ్ 30+ అనగానే ఒక రెటినాల్ వాడేసేయాలి. సో ఇది అంతా కామన్ నాలెడ్జ్ అయిపోయింది. అంటే సో వాళ్ళకే ఓన్ నాలెడ్జ్ అనమాట. వాళ్ళకి సో వాళ్ళు గూగుల్ వాడుతున్నారు. చేసేసుకుంటారు. యెస్. ఇప్పుడు చాట్ జీపీటీ ఇంకా ఈజీ యెస్. వచ్చేసింది కాబట్టి యెస్. చూసుకుంటున్నారు. అండ్ వాళ్ళు ఫస్ట్ మెయిన్ థింగ్ ఏందంటే, వాళ్ళు చాట్ జీపీటీలో ఎక్కడ అడిగినా గూడా, అది మన ఇన్‌పుట్ మీద డిపెండెంట్ అది. సో, నాకు పిగ్మెంటేషన్ అని ఎగ్జాక్ట్‌లీ. నేను అనుకోవచ్చు. కానీ యాక్చువల్‌గా పిగ్మెంటేషన్ అవ్వకపోవచ్చు. సో, అది వేరే కన్సర్న్ అవ్వచ్చు. సో, అది తెలియకుండా డయాగ్నోసిస్ లేకుండా ఇన్ని యాక్టివ్ క్రీమ్స్ వాడితే వాళ్ళకి ఏ చేంజ్ రాదు. ప్రాబ్లమ్ ఇంటర్నల్ ప్రాబ్లమ్ ఉండొచ్చు. యెస్. సో, ఇవన్నీ వాడేసి వెక్స్ అయిపోయి తర్వాత వస్తారు డెర్మటాలజిస్ట్ దగ్గరికి. ఇదైతే ఓకే. కామన్ ప్లేస్. సో ఇవన్నీ కాకుండా ఫస్ట్ మీ దగ్గరకు వస్తే ఇంకా ఈజీగా యాహ్! తొందరగా క్యూర్ ఈజీలీ అవడానికి పాసిబిలిటీ అయిపోతది ఉంటుంది. అంతే. అండ్ మోస్ట్ ఆఫ్ అస్ గివ్ సింప్లిఫైడ్ రొటీన్స్ ఓన్లీ నౌ డేస్ ఎనీవే. ఓకే. ఎక్కువ ఇచ్చినా ఎవరు వాడరు.